హార్ట్ అటాక్ పబ్లిక్ స్పేసెస్లో ఎవరికైనా వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా గుర్తించాలి, ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి? చాలా మంది అట్లానే హోమ్ రెమెడీస్ ఒకటి పాటిస్తూ ఉంటారు. ఆస్పిరిన్ ఒకటి నోటు కింద పెట్టుకోవడం, నాలుక కింద పెట్టుకోవడం అనేది, ఇంకా కొంచెం గట్టిగా దగ్గితే హార్ట్ అటాక్ అనేది తగ్గుతుంది అనుకోవడం, ఇవన్నీ కూడా విన్నాను నేను. ఇవన్నీ కరెక్టేనా? కాదండి. సో యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో లేరు, బయట ఉన్నారు, మీకు ఛాతీ నొప్పి వచ్చింది, హార్ట్ అటాక్ అనేది మీకు అనిపిస్తూ ఉండొచ్చు, లేదంటే మీకు ఎవరికైనా భయం ఉంటుంది కాబట్టి హార్ట్ అటాక్ అనిపిస్తుంది. ఆ టైంలో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒక ప్లేస్లో అంటే మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడం, యాంగ్జైటీ ఫీల్ కాకుండా ఫస్ట్ ఆ స్ట్రెస్ని తగ్గించుకొని కూర్చొని ఒక చోట కూర్చోవాలి. నా పెయిన్ ఉంది, తగ్గట్లేదని అక్కడికి ఇక్కడికి ఎదురుగా తిరుగుతా అనేది ఉండకూడదు అనమాట. ఫస్ట్ మన మైండ్ని కామ్ చేసుకొని ఒక చోట కూర్చోగలగాలి. కూర్చొని నిదానంగా బ్రీతింగ్ అనేది తీసుకోగలగాలి. ఈ నిదానంగా బ్రీతింగ్ తీసుకోవడం వల్ల మనకు ఒకవేళ బ్లడ్ సప్లై తగ్గిపోయి, ప్రాబ్లం ఏంటి, బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ అనేది తక్కువ అందుతుంది కాబట్టి అప్పుడు మనకి పెయిన్ ఇవన్నీ వస్తాయి. సో ఆ బ్రీతింగ్ అనేది నిదానంగా తీసుకోవడం వల్ల మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంది, కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒక చోట కామ్గా కూర్చోగలగాలి. అటు ఇటు తిరిగితే వర్క్ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, గుండె కూడా మీరు యాంగ్జైటీ ఫీల్ అయినా ఎక్కువ కొట్టుకున్నా. సో మీరు అలా కూర్చొని కామ్ అయ్యగలిగితే మీ గుండె వర్క్ లోడ్ అనేది తగ్గగలుగుతుంది. దెన్ మీరు నిదానంగా బ్రీతింగ్ మంచిగా తీసుకోగలిగితే ఆక్సిజన్ అనేది అందగలుగుతుంది. సో ఈ రెండింటి వల్ల మీకు కొంచెం ఉపశమనము, రిస్క్ తగ్గే అవకాశం ఉండొచ్చు. మూడవది, మీకు ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చినా, లేదంటే మీ దగ్గర ఆస్పిరిన్ ఉన్నా ఆస్పిరిన్ అనేది తీసుకోవచ్చు, అయితే ఏం లేదు. థర్డ్ థింగ్, ఇమ్మీడియట్గా మీరు ఉన్న చోట ఎవరికైనా మీరు ఫోన్ చేసి యాక్టివేట్, అంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటే వాళ్ళకి చెప్పి ఇమీడియట్గా అంబులెన్స్ అనేది కాల్ చేసుకోవడం మంచిది. లేదా మీకు నంబర్ ఉంటే ఇమీడియట్గా మీరు అంబులెన్స్ని పిలుచుకుంటే మీరు ఇమీడియట్గా, ఒకవేళ అది పెయిన్ ఎక్కువ అయిపోతే మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి బేసిక్ థింగ్స్ చేసుకోవాల్సినవి. అంతేగాని దగ్గితే మనకి అయ్యేది ఏం కాదండి. సో ఈ పద్ధతి పాటిస్తే మనకు రిస్క్ కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయాలి డాక్టర్? చుట్టుపక్కల వాళ్ళు దాన్ని ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి ఫస్ట్. ఎందుకంటే చాలామంది నాకు పెయిన్ వస్తుందని చెప్తే పక్కన అందరూ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఉంటుంది అని చెప్పే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆ ధోరణి మనకు మారాలి. ఆ ధోరణి మారి, ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఎవరైనా మీకు నాకు ఏదో ఛాతీలో బరువుగా అనిపిస్తుంది, పెయిన్ అనిపిస్తూ ఉందంటే ఇమ్మీడియట్లీ దే షుడ్ అలర్ట్. మేబీ హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు, కొంచెం రిలాక్స్ అవ్వండి, కామ్ అవ్వండి. సో మీరు కూర్చోండి. నెక్స్ట్ ఇమీడియట్గా మనం కారు తీసుకోనో లేదంటే ఆటోనో మేము బుక్ చేస్తాము, మేము కూడా హెల్ప్ చేస్తాము, మేము కూడా నీతో పాటు వస్తాము అని చెప్పి వాళ్ళని ఎంత దగ్గరలో వీలున్న హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఒక ఈసీజీ అనేది తీయించగలిగితే వాళ్ళు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఒకడే వెళ్లకుండా వాళ్ళని ఒకరు అకంపెనీ చేస్తే ఒకవేళ వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకరే వెళ్ళినప్పుడు పెయిన్ వచ్చినప్పుడు మధ్యలో ఎప్పుడైనా కొలాప్స్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అలా కొలాప్స్ అయిపోతే ఎవరు రెస్పాన్స్ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి పక్కనున్న అకంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకంపెనీ చేసి వాళ్ళని హాస్పిటల్ వరకు తీసుకోగలిగితే ఇంకా మంచిది.